హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సుధీర్ బాబు గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన అరుమ్ హరమ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 14, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. డైరెక్టర్ బై ఘనసాగర్ ద్వారక. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ డ్రామా. థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా కొన్ని సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, హీరో అయిన సుధీర్ బాబు అలియాస్ సుబ్రహ్మణ్యం స్కూల్లో ల్యాబ్ టీచర్గా పనిచేస్తూ ఉంటే ఒక చిన్న గొడవ వలన తన ఉద్యోగాన్ని అయితే పోగొట్టుకుంటాడు. ఆ ఉద్యోగం పోయిన తర్వాత తను గన్ స్మగ్లింగ్ చేయడం అయితే మొదలు పెడతాడు. మరి ఎందుకని ఆ గన్ స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్. థ్రిల్లర్ పరంగా కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అంటే ఎగ్జాంపుల్లో ఫైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫైట్ చూసుకుంటే మాత్రం గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా చాలా వరకు అయితే వైలెన్స్ అని చెప్పుకోవచ్చు. 2-3 ఫైట్స్లో మాత్రం ప్రతిసారి తలకాయలే నరికేస్తూ ఉంటారు. అదే అయితే వైలెన్స్ అయితే చూపించారు. స్టోరీ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ అయితే వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఏ టాపిక్ తీసుకొని ముందుకెళ్తున్నారో అంత ఈజీగా అయితే అర్థమైతే అవ్వదు. ఫస్ట్ హాఫ్ ఎలాగైతే వర్కౌట్ అయిందో అలాంటి స్టోరీ మీదనే సెకండ్ హాఫ్ కూడా వెళ్ళేది ఉంటే కొద్ది వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యేది. ఈ సినిమాలో స్లాంగ్ చూసుకుంటే భయ్య, పుష్ప సినిమాలో హీరో ఎలాగైతే మాట్లాడుతూ ఉంటాడో చిత్తూరు స్లాంగ్, అలాగే తమిళనాడు రెండు కలిపి ఎలాగైతే మాట్లాడుతూ ఉంటారో ఈ సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపారు. అంతేకాకుండా కొన్ని సీన్ చూస్తుంటే మాత్రం పుష్ప సినిమా నుంచి కాపీ కొట్టినట్టే అనిపిస్తుంటుంది స్మగ్లింగ్ చేసే టైంలో అని చెప్పుకోవచ్చు. కామెడీ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎలాంటి కామెడీ లేదు భయ్య. సునీల్ గారు అయితే ఉన్నారు, కానీ సునీల్ గారిని అయితే అనుకున్నంతగా అయితే వాడుకోలేదు. కానీ సుధీర్ బాబు గారిని మాత్రం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. ఫైట్స్ కూడా హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి అయితే బాగుంది, కానీ స్టోరీ మాత్రం కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అక్కడక్కడ మాత్రం కొద్దిగా బోరింగ్ ఫీల్ అయితే అనిపిస్తుంటుంది భయ్య. థియేటర్లో మాత్రం చాలా వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సుధీర్ బాబు గారి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన సినిమాల కంటే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది యాక్టింగ్. అంతేకాకుండా ఫైట్స్ విషయానికి వస్తే భయ్య, ఫైట్స్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఇంటర్వెల్ సీన్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే కొద్ది వరకు ట్విస్ట్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎలాగైతే వర్కౌట్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ హాఫ్ కూడా వర్కౌట్ అయ్యిందంటే బాగుండు, కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా స్టోరీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా అయితే ఉంటుంది భయ్య. కావాలి అంటే విలన్స్ని ఆన్ ద స్పాట్ చంపేయచ్చు, కానీ సినిమా లాస్ట్ వరకు లాక్కెళ్ళడం అది కూడా మైనస్ అయితే అనిపించింది. సినిమా చూస్తుంటే 90s బ్యాక్డ్రాప్ లాగే ఉంది. కొన్ని సీన్ చూస్తుంటే ఏదో ఒక సినిమా అంటే గన్ స్మగ్లింగ్ చేసే సీన్స్ ఏదైతే ఉంటాయో ఆ సినిమా నుంచి కాపీ కొట్టినైతే అనిపించక తప్పదు. స్టోరీ మాత్రం చాలా లాగ్ అయితే అనిపించింది. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా అరుమ్ హరమ్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.